స్కాచ్ ఎలా తాగాలంటే యూనిక్ ఆన్సర్ లేదు, ఎవరిష్టం వారిది. అయితే మంచి టేస్ట్తో ఈ ప్రీమియం ఆల్కహాలిక్ డ్రింక్ను ఆస్వాదించడానికి కొన్ని టిప్స్ని అయితే ఫాలో అవ్వాలి. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే రమ్ము మరియు విస్కీ వీటి మధ్య తేడా కూడా ఈ వీడియోలోనే తెలుసుకుందాం. మరి టాపిక్లోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ఇటువంటి వీడియోలని రెగ్యులర్గా ఫాలో అవ్వాలి అంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చితే గట్టిగా లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. ఇండియాతో పాటు ప్రపంచ దేశాల్లో చాలా రకాల ఆల్కహాల్స్ అందుబాటులో ఉంటాయి. అందులో స్కాచ్ విస్కీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. స్కాట్లాండ్లో పుట్టిన ఈ లిక్కర్ తయారీ చాలా టఫ్గా ఉంటుంది. అయితే దీని రుచి చాలా వెరైటీగా ఉంటుంది. స్కాచ్ విస్కీలో బ్లెండెడ్ స్కాచ్, సింగిల్ మాల్ట్ స్కాచ్ అనే 2 రకాలు ఉంటాయి. స్కాచ్ విస్కీని రుచి చూడాలి అంటే ముందుగా దాని వాసనని ఆస్వాదించాలి. తర్వాత గ్లాసులో విస్కీ పోసి దాని అంచుల చుట్టూ నెమ్మదిగా ముక్కును తిప్పుతూ వాసనను ఆస్వాదించాలి. ఆ తర్వాత కొంచెం చిప్ చేసి ఫ్లేవర్ని ఎంజాయ్ చేయాలి. డ్రింక్ స్మూత్గా ఉందా లేదా డ్రైగా ఉందా అనే విషయాన్ని గమనించాలి. టేస్ట్, ఫ్లేవర్ చాలాసేపు ఆస్వాదిస్తుంటే అది ప్రీమియర్ విస్కీ అని అర్థం. అలాగే ఐస్, సోడా, ఇతర మిక్సర్లు లేకుండా స్కాచ్ తాగితేనే దాని ఒరిజినల్ టేస్ట్ అనేది తెలుస్తుంది. కొంతమంది ఐస్ క్యూబ్స్తో విస్కీని తాగుతారు. ఐస్ విస్కీని చల్లబరుస్తుంది, సాఫ్ట్ టేస్ట్ అనేది అందిస్తుంది. అదే సమయంలో ఐస్ కరిగినప్పుడు విస్కీలో వాటర్ కలుస్తుంది. మీరు ఐస్ క్యూబ్స్తో స్కాచ్ తాగాలి అనుకుంటే త్వరగా కరగని పెద్ద క్యూబ్స్ గ్లాసులో వేసుకుంటే మంచిది. దీంతో పెగ్ అనేది డెల్యూట్ కాదు. స్కాచ్, ఇతర స్ట్రాంగ్ విస్కీలలో కొంచెం నీరు కలిపితే వాటి హిడెన్ టేస్ట్ అనేది తెలుస్తుంది. అయితే పెగ్లో వాటర్ని కొద్దిగానే మిక్స్ చేయాలి. ఎక్కువ నీరు కలిపితే రుచి తగ్గిపోతుంది. అలాగే స్కాచ్తో కాక్టైల్స్ కూడా మిక్స్ చేసుకోవచ్చు. రాబ్రాయ్ లేదా పెన్సిలిన్ వంటి కాక్టైల్స్లో స్కాచ్ విస్కీ బాగా సెట్ అవుతుంది. ఒకప్పుడు మద్యం తాగమంటే పెద్ద తప్పు, కానీ ప్రస్తుతం అదొక ప్యాషన్. కాలంతో పాటు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. అయితే మద్యపానంతో తలెత్తే అనర్థాలు ఎప్పుడూ ఒకేలా ఉన్నాయి. హాని చేస్తుందని తెలిసినా మద్యానికి దాసోహం అంటున్నారు మద్యం ప్రియులు. మద్యాన్ని మితంగా పుచ్చుకుంటే ఇదే అన్నది ఈ జాడ్యానికి మరింత ఆద్యం పోస్తుంది. విస్కీ, బ్రాందీ, రమ్ము, జిన్ను, వైను, వాడ్కా, బీరు, పేరు ఏదైనా వాటిల్లో ఉండేది ఆల్కహాలే. కాకపోతే పర్సంటేజ్ మారుతుంది. వైన్లో పెద్దగా ఆల్కహాల్ ఉండదు, కేవలం ద్రాక్ష రసమే అని కానిచ్చేస్తూ ఉంటారు. రెగ్యులర్గా తాగటం చాలామందికి అలవాటు. దీంతో వారికి ఇష్టమైన మద్యం కూడా ఉంటుంది. విస్కీ, రమ్, వాడ్కా, జిన్, స్కాచ్ వీటన్నిటి రుచి ఒకేలా ఉండదు. వాటి రుచి, వాసనలో కూడా చాలా తేడాలు ఉంటాయి. వీటిల్లో అత్యంత ప్రజాదరణ పొందిన 2 మద్యం బ్రాండ్లు ఉన్నాయి. అవి ఏమిటంటే రమ్ము మరియు విస్కీ. ఈ 2 డిస్టిల్డ్ స్పిరిట్స్ అయినప్పటికీ వాటి మధ్య తేడాలు ఉంటాయి. చెరుకు రసం లేదా మోలాసిస్ వంటి ఉప ఉత్పత్తుల నుంచి రమ్ముని తయారు చేస్తారు. బార్లీ, మొక్కజొన్న, రై లేదా గోధుమ వంటి వివిధ రకాల ధాన్యాన్ని మాల్ట్ చేయటం ద్వారా విస్కీని తయారు చేస్తారు. అలాగే వైట్ రమ్ అనేది తెల్లటి నీటిలా ఉంటుంది. విస్కీ సాధారణంగా కాషాయం లేదా గోధుమ రంగులో ఉంటుంది. రమ్ము రుచి తీయగా ఉంటుంది.
కానీ విస్కీకి స్మోకీ ఫ్లేవర్ ఉంటుంది. విస్కీలో ఎండిన పండ్లు, గింజల రుచులు కూడా ఉంటాయి. రమ్ము సాధారణంగా ఒక పీపాలో బాగా పాతబడే వరకు దాచుతారు. ఇందుకు 48 గంటల నుంచి 96 గంటల వరకు సమయం పడుతుంది. రుచి కోసం వీటిని కాల్చిన ఓక్ బ్యారల్స్లో ఉంచుతారు. అయితే విస్కీ రుచి దాన్ని పులయబెట్టే సమయం మీద ఆధారపడి ఉంటుంది. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా? మద్యం తాగడమే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి విషయాలను కూడా తెలుసుకోండి. మరి ఆ విషయాలన్నీ మీకు తెలియాలంటే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి, విలువైన అభిప్రాయాన్ని ఒక కామెంట్ ద్వారా తెలియజేసి, ఆలస్యం చేయకుండా వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.